హలో ఆల్, వెల్కమ్ టు హిస్టారిక్ రివీల్స్. పూర్వం మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఉండేవి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అండ్ శూద్ర. సో ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ ముగ్గురిని వీ కెన్ ఇగ్నోర్ దెమ్. ఎందుకంటే ఈ 3 కాస్ట్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా టెంపుల్ ప్రెమిసెస్లోకి యాక్సెస్ ఉండేది. ఎందుకంటే బ్రాహ్మణ ఆబ్వియస్లీ వీళ్ళే పూజలు చేస్తారు, అండ్ క్షత్రియ వీళ్ళు పూజలు చేయిస్తారు, వైశ్య వీళ్ళు వ్యాపారం చేసేవారు. సో ఈ ముగ్గురికి టెంపుల్ ప్రెమిసెస్లోకి యాక్సెస్ ఉండేది కాబట్టి వీ కెన్ ఇగ్నోర్ దెమ్. బట్ శూద్ర క్యాస్ట్లో పుట్టిన ఎవ్వరికి కూడా టెంపుల్ ప్రెమిసెస్లోకి యాక్సెస్ ఉండేది కాదు. వాళ్ళని టెంపుల్ బయట ఉంచేవారు. ఈ టాపిక్లో మన హీరో పేరు నీలన్. అయితే ఈ అబ్బాయి శూద్ర అనే క్యాస్ట్లో కల్లార్ అనే సబ్ క్యాస్ట్లో పుట్టాడు. కల్లార్ అంటే ఏంటో తెలుసా? దొంగ. కల్లార్ అంటే దొంగ. సో ఈ కులంలో పుట్టిన వాళ్ళందరూ కూడా దొంగతనాలు చేస్తూ ఉండేవారు. సో ఇతని స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పైలోకంలో సుమంగళి అని ఒక అప్సర ఉండేది. ఈ సుమంగళి అనే అప్సర తన ఫ్రెండ్స్ని తీసుకొని భూలోకంలో ట్రిప్కి వచ్చింది. భూలోకంలో ట్రిప్కి వచ్చినప్పుడు వీళ్ళు హిమాలయాలు వెళ్ళారు. కరెక్ట్గా వీళ్ళు తిరిగే టైంకి కపిలముని కొంతమంది ఋషులకి నారాయణుడి ఇంపార్టెన్స్ చెప్పడం స్టార్ట్ చేశారు. సో ఈ కపిలముని ఇంపార్టెన్స్ చెప్తూ ఉంటే ఈ సుమంగళి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అదే వేలో వెళ్ళారు. వెళ్తూ ఉంటే ఈ ఋషులు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళలో ఒక ఋషి కొంచెం విచిత్రంగా కనిపిస్తారు. సో విచిత్రంగా కనిపించేసరికి ఈ సుమంగళి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అతన్ని చూసి నవ్వుతారు. ఆ నవ్వడంతోనే ఈ కపిలమునికి చాలా కోపం వచ్చి ఆ సుమంగళికి ఒక శాపం ఇస్తారు. నువ్వు భూలోకంలో పుట్టాలి, నువ్వు పుట్టుక చావు అనేది అనుభవించాలి అని ఒక శాపం ఇస్తారు. శాపం ఇవ్వగానే అప్సర కాబట్టి ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. బాధపడిన వెంటనే నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, విష్ణుమూర్తి అంశతోనే ఒక అతను కొన్నాళ్లలో పుట్టబోతున్నాడు, అతను కరెక్ట్గా తన లైఫ్లో ట్రాక్ మారే టైంకి నువ్వు వచ్చి కరెక్ట్గా ట్రాక్లో పెట్టడమే నీ బాధ్యత, అందుకే నీకు ఇలా శాపం ఇచ్చాను అని చెప్తాను. సో అప్పుడు ఈ సుమంగళి అనే అమ్మాయి కన్విన్స్ అవుతుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ అమ్మాయి ఒక చిన్నపిల్ల రూపంలో భూమి మీదకి వెళ్తుంది. భూమి మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక శ్రీ వైష్ణవుల్లో ఒక డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ ఒక వైద్యుడు, అంటే ధనవంతరి. అతనికి ఈ అమ్మాయి దొరుకుతుంది. నువ్వెవరు అని అడిగితే నాకేం గుర్తులేదు, కాకపోతే నాకు ఒక శాపం ఉంది, ఆ శాపం వల్ల ఇక్కడ పుట్టాను అని చెప్తాను. చెప్పగానే ఆవిడకెవరు, ఆ పాపకెవరు లేకపోవడం వల్ల ఈ ధన్వంతరి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని పెంచుకుంటాడు. సో ఈ అమ్మాయికి కుముదవల్లి అని ఒక పేరు పెడతారు. సో దిస్ ఆల్ అబౌట్ సుమంగళి. సో ఇది పక్కన పెడతాం, మన స్టోరీకి వద్దాం. చోళ రాజ్యంలో ఆలినాదర్ అని ఒక సేనాధిపతి ఉండేవాడు. ఆ ఆలినాదర్కి నీలన్ అని ఒక అబ్బాయి పుడతాడు. ఈ నీలన్ అనే అబ్బాయి చాలా ప్రత్యేకమైన వాడు. చిన్నప్పటి నుండి కూడా స్వార్డ్ ఫైటింగ్, ధనుర్విద్య ఇలా రకరకాల విద్యలన్నీ నేర్చుకుంటూ పెరిగాడు. ఇతనికి గుర్రం నడపడం, ఏనుగు నడపడం అన్ని రకాలు వచ్చు. ఇతని యొక్క ఇంపార్టెన్స్ అని, ఇతని యొక్క ప్రతిభ రోజు రోజుకి పెరగడం వల్ల రాజుగారి చెవిలో పడింది. సో ఈ నీలన్ అనే అబ్బాయి పెద్ద అయిన తర్వాత ఆ చోళ రాజ్యానికి రాజు ఇతన్ని ఒక సేనాధిపతిని చేస్తాడు. సేనాధిపతిని చేసిన తర్వాత ద వే హీ లెడ్ ద ఆర్మీ, సో తను ఆర్మీని లీడ్ చేసిన విధానం చూసి అండ్ అలాగే తన శత్రువుల్ని భయపెట్టి పరిగెత్తించిన విధానం చూసి ఇతనికి ఆలినాడు అని ఒక చిన్న రాజ్యాన్ని ఇచ్చి ఆ రాజ్యానికి రాజుని చేస్తాడు. సో ఇతని ప్రతిభకి మెచ్చి ఇతనికి పరకాలార్ అని ఒక బిరుదు కూడా ఇచ్చారు. కల్లార్ అనే సబ్ క్యాస్ట్లో పుట్టి స్వార్డ్ ఫైటింగ్ నేర్చుకొని కొన్నాళ్ళు పోయాక సేనాధిపతి అయ్యి ఇప్పుడు ఏకంగా రాజే అయ్యాడు. సో ఇతనికి ఇచ్చిన ఏరియా పేరు చెప్పాను కదా, ఆలినాడు. ఈ ఆలినాడుకి తిరుమంగై అని ఒక క్యాపిటల్ ఉంది. అయితే ఇతను రాజు అయిన తర్వాత ఇతను అందరూ తిరుమంగై మన్నన్ అని పిలిచేవారు. మన్నన్ అంటే తమిళ్లో రాజు అని అర్థం. అయితే ఇతను తిరుమంగై మన్నన్ నుంచి తిరుమంగై ఆళ్వార్ కింద ఎలా మారారు అనేది మన ప్లాట్. సో ఆళ్వార్ అంటే ఏంటి? ఆళ్వార్ ఇస్ నథింగ్ బట్ స్పెషల్ పీపుల్ విచ్ ఆర్ చూజన్ బై గాడ్. అంటే భగవంతుడి చేత ఎంపిక చేయబడ్డ ప్రత్యేకమైన వ్యక్తులు. అంటే ఏంటి స్పెషాలిటీ? సో వీళ్ళేంటంటే విష్ణుమూర్తి అంశతో భూలోకంలో పుట్టిన తర్వాత విష్ణుమూర్తి యొక్క ఇంపార్టెన్స్ స్ప్రెడ్ చేయడమే వీళ్ళ పని. లైక్ మనలాంటి కామన్ పీపుల్కి ఇంపార్టెన్స్ అనేవి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏ విధంగా ఇంపార్టెన్స్ స్ప్రెడ్ చేస్తారు అంటే లైక్ శ్లోకాలు రాయడం, పాటలు పాడడం. సో ఆ విధంగా మనలో ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేయడం వీళ్ళ పని. సో వీళ్ళు ఫస్ట్ పుట్టినప్పుడు ఒక రాంగ్ ట్రాక్లో ఉంటారు. కరెక్ట్గా వీళ్ళు ట్రాక్ ఇంకా దారుణంగా తప్పేస్తున్నారు అనే టైంలో విష్ణుమూర్తి వీళ్ళ లైఫ్లో ఒక చిన్న ట్రిక్ని ప్లే చేసి మళ్ళీ కరెక్ట్గా లైన్లో పెడతాడు. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. సో ఈయన జీవితంలో ఏమైంది, ఈ తిరుమంగై మన్నన్ జీవితంలో ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇతను రాజు అయిన తర్వాత ట్రాక్ తప్పేశాడు. కర్తవ్యాన్ని పక్కన పెట్టి కొంచెం ఇతర వ్యవహారాల మీద కాన్సన్ట్రేషన్ స్టార్ట్ చేశాడు.
సో స్టార్ట్ చేసిన తర్వాత ఇందాకలా చెప్పాను కదా, సుమంగళి అనే అమ్మాయి, ఆవిడ పూర్వజన్మలో అప్సర అవ్వడం వల్ల బీభత్సమైన అందం ఉంటుంది ఆవిడ అందం మొత్తం టాక్ ఆఫ్ ద టౌన్ కింద మారింది. సో ఈవిడ అందం మొత్తం ఊరంతా ప్రచారం అయిన తర్వాత అది మెల్లిగా ఈ తిరుమంగై మన్నన్ చెవిలో పడింది. సో ఈ తిరుమంగై మన్నన్ ఏం చేశాడు అంటే, ఎలాగైనా ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో తన సైన్యాన్ని తీసుకొని ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ని పిలిచి, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీకు ఓకే అని అడుగుతాడు. అని అడగగానే వెంటనే ఆ తండ్రి ఆ అమ్మాయి వైపు తిరిగి, ఏమ్మా ఇతన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఓకేనా అని అడుగుతాడు. సో వెంటనే ఆ అమ్మాయి ఓకే చేసుకుంటాను, కాకపోతే 2 కండిషన్స్ ఉన్నాయి. కండిషన్ నెంబర్ 1, ఇతను పుట్టుకతో శ్రీ వైష్ణవుడు కాదు, ఇతను వేరే క్యాస్ట్లో పుట్టాడు. సో ఇతను శ్రీ వైష్ణవుడి కింద మారాలి అంటే పంచ సంస్కారాలు అనేది అవ్వాలి. సో అదే ఉపనయనం. సో ఈ పంచ సంస్కారాలు అవి చేసుకొని వస్తే నేను పెళ్లి చేసుకుంటాను. అండ్ కండిషన్ నెంబర్ 2, 1 సంవత్సరం పాటు రోజు 1008 మంది శ్రీ వైష్ణవులకి భోజనం పెట్టాలి. పెట్టిన తర్వాత వాళ్ళు తిన్నాక మిగిలిన ఏ మెతుకులైతే ఉన్నాయో అవి మాత్రం నువ్వు తినాలి. వాళ్ళు కాళ్ళు కడిగిన నీళ్లు నీ తల మీద జల్లుకోవాలి. అలా అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి 2 కండిషన్స్కి తిరుమంగై మన్నన్ ఒప్పుకున్నాడు. పంచ సంస్కారాలు చేసుకొని వచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో నెక్స్ట్ ఏంటి, ఇచ్చిన మాట ప్రకారం ఫుడ్ పెట్టాలి. సో తను ఆలినాడు అనే ఏరియాకి రాజు కాబట్టి ఆ రాజ్యం మొత్తంలో ప్రచారం చేశాడు. సో రేపటి నుండి మనం రోజుకి 1008 మంది శ్రీ వైష్ణవులకి ఫుడ్ పెడుతున్నాము, సో వచ్చి తినండి అని ప్రచారం చేస్తాడు. ప్రచారం చేయగానే అందరూ వస్తూ ఉంటారు. ఫుడ్ పెడుతున్నాడు, వాళ్ళు వెళ్ళాక అవి ఎంగిలి తింటున్నాడు, కాళ్ళు కడిగి నీళ్లు తల మీద జల్లుకుంటున్నారు. ఫైన్, బాగానే ఉంది. కొన్నాళ్ళు పోయాక ఆ ఫుడ్కి ఇతని ట్రెజర్, తన ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. సో ఇతను రాజు అయినప్పటికీ మెయిన్ చోళరాజు ఎవరైతే ఉన్నారో ఆ చోళరాజుకి ఇతను పన్ను కట్టాలి. పన్ను కట్టడానికి ఇతని దగ్గర డబ్బులు లేవు. సో డబ్బులు లేకపోవడం వల్ల ఇతను పన్ను కట్టడం ఎగ్గొడతాడు. సో ఎగ్గొట్టిన తర్వాత ఈ విషయం రాజుకు తెలుస్తుంది. రాజుకు తెలిసి తన సైన్యాన్ని పంపిస్తాడు. ఆబ్వియస్లీ తిరుమంగై మన్నన్ చాలా ప్రతిభ ఉన్నవాడు. సైన్యం మొత్తాన్ని తన ప్రతిభతో తిరిగి కొట్టిన తర్వాత ఇంకా లాభం లేదు అని చెప్పి రాజే స్వయంగా తిరుమంగై మన్నన్ దగ్గరికి వచ్చి చిన్న ట్రిక్ ప్లే చేసి ఆ తిరుమంగై మన్నన్ని అరెస్ట్ చేస్తారు. సో అరెస్ట్ చేసిన తర్వాత 3 days ఆయన జైల్లో ఉంటాడు. జైల్లో ఉన్నప్పుడు 3rd day నైట్ విష్ణుమూర్తి ఈ తిరుమంగై మన్నన్కి కల్లో కనిపించి ఒక ఏరియాని చూపిస్తారు. ఆ ఏరియాలో ఒక నిధి ఉంది, నువ్వు ఈ సైన్యానికి చెప్పి ఆ ఏరియాకి తీసుకెళ్ళి ఆ నిధిని బయటికి తీయించి నీ పన్ను కట్టే అని చెప్తాడు. చెప్పగానే నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడున్న సైన్యానికి కళ గురించి చెప్పి రాజుగారి పర్మిషన్ తీసుకొని కరెక్ట్గా అదే ప్లేస్కి వెళ్ళి తవ్వుతారు. తవ్వగానే నిధి దొరుకుతుంది. నిధి దొరికిన తర్వాత ఆ నిధిని తీసుకొచ్చి సగం పన్ను కట్టేసి సగం ఇతను తీసుకెళ్ళి 1 year పాటు ఇతను చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేస్తాడు. సో నెక్స్ట్ ఏంటి, ఏదైనా మనం 21 days పాటు చేస్తే అది అలవాటు కింద మారుతుంది. అలాంటిది ఇతను సంవత్సరం పాటు చేశాడు. ఆబ్వియస్లీ అలవాటు కింద మారుతుంది. అండ్ అలానే మనం ఒక మనిషి భోజనం పెట్టిన తర్వాత ఆ మనిషి మనల్ని పొగిడితే ఇంకా చేయాలనిపిస్తుంది, కామన్ థింగ్. సో ఆయనకు కూడా అనిపించి ఉండొచ్చు. సో సంవత్సరం అయిపోయినా సరే అతనికి నెక్స్ట్ ఇతని లైఫ్ లాంగ్ ఆ ఫుడ్ అనేది పెట్టడం కంటిన్యూ చేయాలి అనిపించిన కోరిక కలిగింది. సో కోరిక కలిగింది కానీ డబ్బు లేదు. ఈయనకి 8 మంది మంత్రులు ఉన్నారు. విచిత్రం ఏంటంటే 8 మంది మంత్రులు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన విద్య ఉంది. లైక్ ఒకళ్ళు నీటి మీద నడవగలరు, అండ్ ఇంకొకళ్ళు ఏంటంటే ఒకళ్ళకి తెలియకుండానే వాళ్ళ నీడలో నడవగలరు, ఇంకొకళ్ళు ఏంటంటే తాళం చెవి లేకుండానే ఏ తాళమైనా తెరవగలరు. సో ఇలా ప్రత్యేకమైన విద్యలు ఉన్న వ్యక్తులు వీళ్ళు. సో ఇప్పుడు ట్రెజర్ కావాలి, దానికి వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటో తెలుసా? డొనేషన్ కలెక్ట్ చేయడము అది ఇదో కాదు, దారి దోపిడీ. ఎస్, వీళ్ళు ఎంచుకున్న మార్గం దారి దోపిడీ. శ్రీరంగం టెంపుల్ కూడా ఈ తిరుమంగై మన్నన్ రీకన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు. లైక్ శ్రీరంగం టెంపుల్ చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టడం అనేది స్టార్ట్ చేశారు. సో ఆ కాంపౌండ్ వాల్కి కూడా అండ్ నేను ఫుడ్ పెట్టడానికి కూడా డబ్బులు కావాలి కాబట్టి వీళ్ళు దారి దోపిడీని ఎంచుకున్నారు. సో శ్రీరంగం టెంపుల్కి వెళ్ళాలి అంటే వేదరాజపురం అనే ఏరియాని దాటాలి. అదొక దిట్టమైన అడవి. సో ఆ వేదరాజపురం దాటి వెళ్ళాలి అంటే ఎవరికైనా భయం వేస్తుంది. కానీ కరెక్ట్గా అడవిని దాటే టైంలోనే వీళ్ళు దారి దోపిడీ చేసేవారు. దారి దోపిడీ చేసి నగలు మొత్తం లాక్కునే. సో వీళ్ళు దారి దోపిడీలు చేస్తున్నారు అని తెలిసి చాలామంది ఆ రూట్లో రాకుండా వేరే రూట్లో వెళ్తూ ఉండేవారు. వీళ్ళకి మళ్ళీ ఖజానా తగ్గింది. సో ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో 1 fine day ఒక పెళ్లి
పెళ్లి కొడుకు ఒక పెళ్లి కూతురు వాళ్ళ చాలామంది బంధువులతో కలిసి ఆ వేదరాజపురాన్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ క్రాస్ చేసుకుంటూ వెళ్ళడం వీళ్ళ మంత్రుల్లో కొంతమంది చెట్టెక్కి చాటుగా చూసి తిరుమంగయ్యమన్నకి చెప్తారు. తిరుమంగయ్యమన్నకి చెప్పగానే వెంటనే గుర్రాలు వేసుకొని వచ్చి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ట్రూప్ మొత్తాన్ని చుట్టేసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఒక్కటే, మర్యాదగా మీ దగ్గరున్న డబ్బు నగలు మాకు ఇచ్చేసేయండి. మేము ఇది ఒక మంచి కార్యానికి మాత్రమే చేస్తున్నాం, మేము ఫుడ్ పెట్టాలనుకుంటున్నాం, దానికి మాకు ఈ డబ్బు కావాలి, సో ఖచ్చితంగా మీరు ఇవ్వాలి అని చెప్తారు. సరే అని చెప్పి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న నగలు మొత్తాన్ని కిందన ఒక మూట పరిచి ఆ మూట మీద పడేస్తారు. మూట మీద పడేసిన తర్వాత ఈ పెళ్లి కొడుకు కాలుకి ఒక చిన్న రింగ్ ఉంటుంది. ఆ రింగ్ని తీద్దామని ట్రై చేస్తాడు కానీ తీయడానికి రాదు. తిరుమంగయ్యమన్నన్ ఆ రింగ్ తీయడం చూసి ఆ రింగ్ తీసి నాకు మర్యాదగా ఇవ్వు అని చెప్తాడు. ఇన్ని నగలు ఎలాగో తీసుకుంటున్నావు కదా, ఆ ఒక్క రింగు మాత్రం నీకు ఇవ్వకపోతే ఏమవుతుంది అని అడుగుతాడు. ఆ ఒక్క రింగుతో నా దగ్గర ఫుడ్కి వచ్చి వాళ్ళకి విస్తరాకులు కొనచ్చు, సో నాకు ఆ రింగ్ కావాలి అని అడుగుతాడు. సరే నేను తీస్తే రావట్లేదు, పోనీ నువ్వు వచ్చి ట్రై చేయి అని ఆ పెళ్ళికొడుకు అంటాడు. అనగానే తిరుమంగయ్యమన్నన్ వెళ్ళి ఆ రింగ్ని లాగడానికి ట్రై చేస్తాడు, రాకపోయేసరికి తన పంటితో ఆ రింగ్ని కొరకడానికి ట్రై చేస్తాడు. కొరకగానే ఆ పన్ను ఆ పెళ్లి కొడుకు కాలు స్కిన్కి తగిలి ఈ తిరుమంగయ్యమన్నన్ బ్రెయిన్ మొత్తం వైబ్రేట్ అయిపోతుంది. సో ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దే బోత్ ఆర్ నన్ అదర్ దెన్ శ్రీ విష్ణు అండ్ లక్ష్మి, విష్ణుమూర్తి లక్ష్మీదేవి, వీళ్ళిద్దరే ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రూపంలో వచ్చారు. అయితే ఆ విషయం ఈ తిరుమంగయ్యమన్నన్కి తెలియదు కాబట్టి మొత్తం ఆ స్కిన్ ఆయన పాదానికి తగలగానే వైబ్రేట్ అయిపోయింది తలంతా. సో ఈలోపు ఈ 8 మంది మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ కింద పరిచిన నగల మూటని పైకి తీయడానికి ట్రై చేస్తున్నారు కానీ రావట్లేదు. సో వెంటనే వాళ్ళు ఈ తిరుమంగయ్యమన్నన్ దగ్గరికి వచ్చి, ఇతనెవడో మాయగాడులో ఉన్నాడు, ఎంత ఎత్తడానికి ట్రై చేస్తున్నా ఈ మూట రావట్లేదు, నువ్వు వెళ్ళి అడుగు అని చెప్తాడు. వెంటనే తిరుమంగయ్యమన్నన్ కత్తి తీసి విష్ణుమూర్తి తల దగ్గర పెట్టి, మర్యాదగా నువ్వు ఏం మంత్రం వాడుతున్నావో చెప్పు, ఎందుకు ఇవి నగలు పైకి లేవట్లేదో చెప్పు, నువ్వెవరో పెద్ద మాయగాడిలోనో మర్యాదగా చెప్పు అని అడుగుతాడు. అని అడగగానే సరే మంత్రమే కదా కావాలి, దగ్గరికి రా చెప్తాను అంటాడు. తన చెవి దగ్గరికి పెట్టగానే అష్టాక్షరి మంత్రం చెప్తాడు. అంతే, అష్టాక్షరి చెప్పిన వెంటనే వీళ్ళందరి బ్రెయిన్స్ వైబ్రేట్ అయిపోతాయి. వీళ్ళ నెగిటివ్ ఎనర్జీ మొత్తం తగ్గిపోయి ఒక న్యూట్రల్ స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళిపోతారు. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరో కాదు, లక్ష్మీదేవి విష్ణుమూర్తి అని అర్థం చేసుకుంటాడు తిరుమంగయ్యమన్నన్. ఈ లోపు ఈ కుముదవల్లి అంటే ఈ తిరుమంగయ్యమన్నన్ భార్య అక్కడికి వస్తుంది. రాగానే ఆవిడకి మళ్ళీ శాప విమోచనం కలిగి సుమంగలి కింద మారిపోయి, అంటే అప్సర కింద మారిపోయి తన లోకానికి తను వెళ్ళిపోతుంది. ఈ లోపు స్టన్ అయిపోయి ఉండిపోయిన ఈ టీం మొత్తానికి ఒక్కసారి మెలకు వచ్చినట్టు అయిపోయిన తర్వాత ఒక సెల్ఫ్ రియలైజేషన్కి ఈ తిరుమంగయ్యమన్నన్ వచ్చి విష్ణుమూర్తి దగ్గర బాధపడతాడు. సాక్షాత్ భగవంతుడి దగ్గరే నేను డబ్బులు దోచుకుందామని చూశాను, నన్ను క్షమించండి అని బాధపడతాడు. వెంటనే విష్ణుమూర్తి, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, మన మధ్యన ఏదైతే జరిగిందో ఈ ఇన్సిడెంట్ని దోపిడీ ఉత్సవం కింద తరచుగా భూలోక జనాలు చేస్తారు అని చెప్తాడు. సో ఇప్పటికీ శ్రీరంగంలో దోపిడీ ఉత్సవం జరుగుతుంటుంది మోస్ట్ ఫ్రీక్వెంట్లీ, యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు దొరుకుతుంది. సో వాల్మీకి కూడా సడన్గా రియలైజేషన్ వచ్చి ఎలా పద్యం అయితే పాడతారో ఇన్ ద సేమ్ వే ఈ తిరుమంగయ్యమన్నన్ కూడా సడన్గా విష్ణుమూర్తిని చూసి పాడడం స్టార్ట్ చేస్తారు. సో ఫ్రమ్ దెన్ అండ్ దేర్ ఆయన చాలా పాసురాలు రాశారు, ప్రచారాలు చేశారు అండ్ చాలా పద్యాలు రాయడం జరిగింది. అవి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. సో ఫస్ట్ ఒక నార్మల్ దొంగ, తర్వాత పెరుగుతున్న కొద్దీ ఒక వారియర్ అయ్యాడు, తర్వాత రాజు అయ్యాడు, తర్వాత ఇప్పుడు ఫైనల్లీ ఒక ఆళ్వార్ అయ్యాడు. సో దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ స్టోరీ అబౌట్ తిరుమంగయ్యమన్నన్. ప్లీజ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ హిస్టారిక్ రివీల్స్.